హాయ్ ఫ్రెండ్స్, సినిమా లవర్స్ అందరికి కూడా ఒక మంచి సినిమా గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మనం తమిళ్, మలయాళం, కన్నడలో కొన్ని సినిమాలు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద ట్యాగ్ లైన్లతోటి, హెడ్డింగ్లతోటి కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఏంటంటే ఇలాంటి సినిమాలు తెలుగులో రావా, తెలుగులో అలాంటి డైరెక్టర్లు లేరా అని ఇలాంటి డైలాగ్స్ మనం వింటూ ఉంటాం. వాస్తవానికి నేను తెలుగులో ఒక సినిమా చూసా. అది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సినిమా పేరు వచ్చి జిగిరి. జిగిరి అనే సినిమా. యాక్చువల్గా సినిమా నలుగురు స్నేహితులకు సంబంధించినటువంటి ఒక సినిమా అనమాట. ఆ స్టోరీ లైన్ కూడా సింపుల్గా చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి నలుగురు స్నేహితులు, ఆ ఫ్రెండ్స్ ఏంటంటే గోవా వెళ్దాము అనేది వాళ్ళ కోరిక యాక్చువల్గా. కానీ చాలాసార్లు అనుకుని ఆగిపోతూ ఉంటారు. బాగా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అవకాశం లేకుండా పోతుంది. దాంట్లో ఒక ఫ్రెండ్కి క్యాన్సర్ అది రావడం వల్ల ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడైనా సెలబ్రేట్ చేయాలని అనుకుంటాడు ఆ అబ్బాయి. వన్ ఆఫ్ ది పర్సన్ నలుగురిలో. ఆ అబ్బాయితో పాటు గోవా ఎలా ప్రయాణం చేశారు, వన్ నైట్ అంతా, ఒక రాత్రి తాగిన మత్తులో ఎలా వెళ్ళారు, గోవా వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అక్కడ, మళ్ళీ అక్కడ ఏ సిచ్యువేషన్ వల్ల మళ్ళీ వాళ్ళు రిటర్న్ అయ్యి వచ్చారు, అల్టిమేట్గా క్లైమాక్స్లో అసలు ఆ క్యాన్సర్ పేషెంట్ అనే వ్యక్తి ఉన్నాడా లేకపోతే చనిపోయాడా అనేది దాని మీద కథ వెళ్తూ ఉంటుంది. యాక్చువల్గా సినిమా అయితే మాత్రం వన్ అండ్ ఓన్లీ ఒక మామూలుగా అంటే ఇంక కామెడీ ట్రాక్ అయితే తీశారు సినిమాలోనే. ఆ సీన్స్ ప్రతిదీ కూడా చాలా నీట్గా మెచ్యూర్డ్గా చేశాడు. ఒక సీన్కి చాలా అలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాడు. సీన్స్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా తీశాడు సినిమా. ఇదే సినిమా నాకు తెలిసినంత వరకు మలయాళంలో కానీ కన్నడలో కానీ తీసుంటే కనుక దానికోసం పెద్ద హడావుడి చేసి సూపర్ డూపర్ సినిమా, తోపు డైరెక్టర్, తోపు ఆర్టిస్టు అని చెప్పి అందరూ చెప్పను. కానీ ఆ సినిమా తెలుగులో తీయడం వల్ల దానికి అంత ప్రాచుర్యం జరగలేదు. యాక్చువల్గా హిట్ కూడా అవ్వలేదు అనుకుంటున్నాను నేను సినిమా. కానీ మంచి ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు జిగిరి సినిమా చూడండి, చాలా బాగుంది. సినిమా లవర్స్ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.